ఫ్రెండ్స్, ఇవాళ నైట్ డిన్నర్ లాగా మేము చూడండి టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, పోపు దినుసులు, తర్వాత ఒక పొటాటో కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాము. తర్వాత ఇది బాగా ఫ్రై అయ్యాక 1-2 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకొని మరిగించి ఈ విధంగా సేమియాను వేయించుకుని వాటితో ఉప్మా చేసుకొని తింటున్నాం. చూసారా, ఈ విధంగా సేమియా కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని పెట్టిలో నీళ్లు వేడి పెట్టేసుకొని ఇందులో వేసుకుంటే సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా ఫ్రై అయింది కదా, సేమియా కూడా మంచి కలర్ వచ్చేసింది. జీడిపప్పు వేయట్లేదు, ఎందుకంటే నైట్ కొంచెం జీర్ణం అవడం కష్టం అనమాట, జీడిపప్పు తినకూడదు అంతగా. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పెట్టిలో నీళ్ళు వేడైపోయినాయి చూడండి, ఆఫ్ చేసుకుని ఈ వాటర్ ఇందులో వేసేసుకుంటే ఒక 5 మినిట్స్కి మొత్తం సేమియా ఉప్మా అంతా ఎమ్మీగా రెడీ అయిపోతుంది. భారీగా డిన్నర్లు చేస్తే జీర్ణమయ్యే కాలం కాదండి ఇది, కాబట్టి సింపుల్గా ఇలా బ్రేక్ఫాస్ట్ లాగానే చేసుకుని నైట్ డిన్నర్కి తింటూ ఉంటే మన కడుపు బాగుంటుంది, నీట్గా జీర్ణమైపోతుంది. మీరు కూడా ఇలాగే తింటారా? ఒకవేళ మీరు మంచిగా భోంచేస్తారా? ఎలా తింటారో నా కామెంట్లో చెప్పండి. నా వీడియోలు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉప్మా అంతా దగ్గర పడ్డాక తర్వాత ఒకసారి చూపిస్తాను.